హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ షీర్ కుర్మా. మన ముస్లిం ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫాస్టింగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ షీర్ కుర్మా నేను డెడికేట్ చేస్తున్నా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, గీ, ప్యూర్ గీ, 2 లీటర్స్ పాలు ఎక్కువ క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే గుడ్ లైఫ్ పాలు తీసుకున్నా. మీరు క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి, టేస్ట్ వైజ్ చాలా బాగా వస్తుంది. సో పాలు 2 లీటర్స్ పాలకి బాదాం, కాజు, చిరంజి, ఇలాయచీ, కిస్మిస్, పిస్తా, ఎండు ఖర్జూరం, సాఫ్రాన్, మళ్ళీ సేమియా, మిల్క్ మేడ్, షుగర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పైన ఎంతెంత అనేది మెజర్మెంట్స్ ఇచ్చిన, ఆ మెజర్మెంట్స్ వైజ్గా తీసుకోండి ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉంటారు కదా, సో ఇదొక హెల్దీ రెసిపీ. వాళ్ళు ఫాస్టింగ్స్ ఉండి, వాళ్ళు రోజా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఇది హెల్దీగా ఈవినింగ్ టైం తీసుకుంటారు కదా, వాళ్ళకు ఒక ఎనర్జీ బూస్టింగ్ లాగా ఇది చాలా ఎనర్జీని ఇచ్చే స్వీట్ అన్నమాట షీర్ కుర్మా. సో మనందరం కూడా ఈ షీర్ కుర్మాని ఈరోజు ట్రై చేసేద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, ఫుల్ వీడియో వాచ్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ. సో బాదాం ఒక్కటి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. కాజు, పిస్తా, ఎండు ఖర్జూరం ఒక 1 అవర్ బిఫోర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. బాదాంని పొట్టు అంతా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా కట్ అవుతాయి. పొట్టు తీసేయాలి, యాక్చువల్లీ అది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో పొట్టు తీసేసే బాదాం యూజ్ చేయాలి. అప్పటి వరకు మనకు మిల్క్ అక్కడ కాగుతూ ఉంటాయి. 10 మినిట్స్ వరకు పాలు కాగబెట్టాలి. మనం ఇవన్నీ పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనం నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి, మీడియం టు లో ఫ్లేమ్ మీద. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాదాము, ఎండు ఖర్జూరము, కాజు వేసిన తర్వాత చిరంజి, కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మీ దగ్గర వాటర్మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, అవి కూడా చాలా బాగుంటాయి. వాటర్మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేయండి. ఇవన్నీ మంచిగా మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. మనమేమో పాయసం అంటాము, మన ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఇది స్పెషల్ స్వీట్, వాళ్ళకి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. సో వాళ్ళు ఏంటంటే ఫాస్టింగ్లో ఉండి ఈ స్వీట్ తింటే వాళ్ళకు ఒక మంచి ఎనర్జీ అన్నమాట ఈ స్వీట్. ఇంకా చాలా చాలా అంటే చాలా ఫేమస్ ఇది షీర్ కుర్మా అంటే. అసలు తెలియని వాళ్ళు ఉండరు. మన వాళ్ళు కూడా షీర్ కుర్మా రంజాన్ టైంలో అందరూ మన హిందూస్ కూడా కంపల్సరీ తప్పకుండా ట్రై చేస్తారు. సో నేను పోస్ట్ చేసిన వీడియో చాలా సింపుల్ ప్రాసెస్, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సేమియాలు, సన్న సేమియా, ఇది షీర్ కుర్మా సేమియా బేకరీస్లో దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇది 300 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ తీసుకొని అందులో నుండి 2 లీటర్స్కి నేను ఒక 100 గ్రామ్స్ అంతా యాడ్ చేసిన. ఇది ఉడికిన తర్వాత చాలా ఎక్కువ అయ్యి టైట్ అయిపోతుంది. సో ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 300 గ్రామ్స్ నుండి 2 లీటర్స్కి ఒక 100 గ్రామ్స్ అంతా సరిపోతుంది. అది కూడా మళ్ళీ ఒక స్పూన్ గీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సేమియాలు ప్లస్ షుగర్, 3 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసినాం కాబట్టి షుగర్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. కలర్ కూడా ఒక మంచి కలర్ వస్తుంది మన స్వీట్కి. సో యాడ్ చేయండి కుంకుమ పువ్వు కూడా, ఒక 2-3 రెక్కలు కుంకుమ పువ్వు. పాలు వేడిగా ఉంటాయి కాబట్టి ముందే అది సోక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా వేడి పాలాలు వేసేస్తే ఆ కలర్ మనకు వచ్చేస్తుంది. సాఫ్రాన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. సేమియా తొందరగా కుక్ అయిపోతుంది. సన్న సేమియా 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టది. 5 మినిట్స్లో కుక్ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనము మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసినాం కాబట్టి తొందరగా థిక్ అయిపోతుంది. ఎక్కువ కూడా కుక్ చేయొద్దు మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసేసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి. అందరు కూర్చొని కప్స్లలో వేసుకొని హ్యాపీగా మన ముస్లిం ఫ్రెండ్స్ అందరితో పాటు ఈ షీర్ కుర్మాని ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.